విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మంత్రి రాజశేఖర్ ముందుగా పతాకావిష్కరణ అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఐఎన్టీయూసీ అనేది భారతదేశంలో స్వయం ప్రాతిపదిక గల సంస్థని, స్వతంత్రానికి ముందే ఈ సంస్థ అవతరించిందని అన్నారు. కార్మిక హక్కుల కోసం, మహాత్మా గాంధీ సిద్ధాంతాల కోసం ఐఎన్టీయూసీ అవతరించిందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక నాయకులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనంతరం పలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అతిపెద్ద కార్మిక సంస్థ ఐఎన్టీయూసీ 1947వ సంవత్సరం మే 3వ తేదీన స్వాతంత్రం రాకముందే ఈ కార్మిక సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ కావాలని చెప్పేట ఆనాటి మహనీయులందరూ కూడా, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా మరి కార్మిక సంఘాన్ని స్థాపించి కార్మిక హక్కుల రక్షణ కోసం, కార్మికులకు అనేకమైనటువంటి ప్రయోజనాలు కలగాలని, వారికి రక్షణ కలగాలని, నిరుద్యోగ యువత ఉపాధి కలగాలని మంచి ఉద్దేశంతో ఐఎన్టీయూసీని స్థాపించడం జరిగింది. ఐఎన్టీయూసీ స్థాపించిన నాటి నుంచి మహాత్మా గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క సంస్థ ఏర్పడింది. కాబట్టి ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి ఆయన ఏదైతే ఈ దేశానికి, ప్రపంచానికి మార్గదర్శకం ఇచ్చారో ఆశయాలు కొనసాగించాలని ఒక మంచి ఉద్దేశంతో ఐఎన్టీయూసీ ప్రతి ఏటా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఇక్కడ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర గాంధీ విగ్రహం దగ్గర కాకుండా అన్ని పరిశ్రమల కూడల్లో కూడా ఐఎన్టీయూసీ జెండాని ఎగరవేస్తూ కార్మిక వర్గానికి భరోసా కల్పిస్తూ కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ వారికి అండగా నిలిచిన సంస్థ ఐఎన్టీయూసీ. 3,45,00,000 మంది మెంబర్షిప్ ఉన్నటువంటి ఏకైక పెద్ద సంస్థ ఈ దేశంలో ఐఎన్టీయూసీ మాత్రమే. ఐఎన్టీయూసీ అనేకమైనటువంటి చట్టాలు తీసుకురావడంలో ప్రధానంగా ట్రేడ్ యూనియన్ యాక్ట్ కానివ్వండి, బ్రిటిష్ టైంలోనే వచ్చిన ట్రేడ్ యూనియన్ చట్టం, యూనియన్లు పెట్టుకునే అవకాశం కానీ, లేకపోతే ఒక ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానివ్వండి, లేదా కూడా బోనస్ చట్టం కానీ, ప్రావిడెంట్ ఫండ్ చట్టం కానీ, ఈఎస్ఐ కానీ, లేదా ఈక్వల్ వేజెస్ చట్టం కానీ, మెటర్నిటీ బెనిఫిట్ లేడీస్ అందరూ కూడా ఏ విధంగా బెనిఫిట్లు కావాలని చెప్పే కార్యక్రమాలు కానీ, అసంఘటిత కార్మికులందరూ కూడా ఒక మెరుగైన కార్యక్రమాలు చేపట్టాలని ఎంతో మంది మహనీయులందరూ కూడా, మరి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, సర్దార్ వల్లభాయ్ లాంటి వాళ్ళు, గుల్జారీ లందా లాంటి వాళ్ళు కూడా నాయకత్వం వహించారు. ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించి ఈవేళ కేక్ కట్ చేసుకుని ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ రోజు కరెక్ట్ గా 79వ ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. 1947 మే 3వ తారీఖు నాడు ఐఎన్టీయూసీ అనేది మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహానాయకులు స్థాపించబడిన ఈ యూనియన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో 3,30,00,000 మెంబర్షిప్ తో ప్రపంచంలోనే అధిక మెంబర్షిప్ ఉన్న సంస్థ ఐఎన్టీయూసీ సంస్థ. ఈ సంస్థలో సంజీవ్ రెడ్డి గారు జాతీయ ఐఎన్టీయూసీ అధ్యక్షులు, వారి నాయకత్వంలోనూ, అదేవిధంగా జిల్లా ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు, రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి మరి మంత్రి రాజశేఖర్ గారి నాయకత్వంలో విశాఖపట్నంలో కూడా అన్ని కర్మాగారాలలో ఐఎన్టీయూసీ నాయకత్వం మరి ఈ రోజు మేము దిగ్విజయంగా నడుపుకుంటూ వస్తున్నాం. వారి నాయకత్వంలో, మంత్రి రాజశేఖర్ నాయకత్వంలో మేమందరం కూడా సస్యశ్యామలంగా ఐఎన్టీయూసీకి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా వారి దృష్టికి తీసుకెళ్తే వారు చేయగలిగింది చేసి మిగతాది సంజీవ్ రెడ్డి గారి నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలన్నీ పరిష్కారం చేయడంలో ఐఎన్టీయూసీ నాయకత్వం ముందుంది.